రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని చర్యలు తీసుకుంటాం, కానీ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అంశం. రాహుల్ గాంధీ గారు ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారతదేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే ఉన్నారు. గ్యాస్కు సంబంధించిన విషయంలో కూడా ఈ ప్రభుత్వం అట్రల్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ఇప్పటికే ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మంత్రులు హైదరాబాద్ హుటాహుటిన రావాలి, ఇక్కడ కూర్చొని అధికారులతో సమావేశం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని గ్యాస్ నిల్వలు ఎంత, రిక్వైర్మెంట్ ఎంత, సరఫరా ఎంత జరగాలి, అవైలబిలిటీ ఏముంది అనే దాని మీద పబ్లిక్ ఒక ఆపరేషన్, ఒక అపోహ నుంచి తొలగించి నిల్వలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టం ఇప్పటికే హోటళ్ళు బంద్ అయినాయి. ఈరోజు స్విగ్గీ లాంటి వాళ్ళ సంస్థలకు నిరుద్యోగంలో రోడ్డు మీద పడుతూ ఉన్నారు. కట్టెలు పొయ్యిలు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. హాస్టళ్ళ పిల్లలకు సంబంధించింది మెనూ బంద్ అయింది. రకరకాల అంశాలు జరుగుతుంటే కూడా నిమ్మకి నీరెత్తినట్టు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు స్పందించారు. ఇది ఎక్కడ దుర్మార్గం? భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. రండి, హైదరాబాద్ ప్రజల గ్యాస్ కష్టాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్రం నొప్పియండి, మెప్పియండి, కేంద్రం నుంచి రావాల్సిన సప్లైస్ నిప్పియండి. రాష్ట్ర ప్రభుత్వం, మా మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి ఇప్పటికే దీన్ని స్పందించి మీటింగ్ సమావేశం పెట్టినా ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో తయారీ, సరఫరా అంతా వాళ్ళదే. ఈరోజు గ్యాస్కు సంబంధించిన యుద్ధం పేరు మీద ప్రజలు రోడ్డు మీద పడి నానా ఇబ్బందులు పడుతుంటే మాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం.